ఆరాధించి ఉన్నాం. ప్రభు యొక్క బలలోకి వెళ్ళే ముందు మనం పరీక్షించుకొని యోగ్యులంగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 35వ అధ్యాయము. ఆదికాండం 35వ అధ్యాయము 11వ వచనం తీసినారు, చదవండి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీ వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. మీ యొక్క కృపలనైనా కాచి కాపాడి సజీవ లెక్కలు ఉంచుకొని మీ సన్నిధిలో ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాట కనపడతా ఉంది. ఏమనంటే, ఫలించి అభివృద్ధి పొందము. ఈ 2025 సంవత్సరంలో మనం అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. 2025 సంవత్సరంలో మనం ఇలా ఒకవేళ 2024 సంవత్సరంలో ఒకవేళ మనం ఫలించలేదేమో, ఈ 2025 సంవత్సరంలో మనం అభివృద్ధి చెందాలంటే మనం ఎట్లా ఉండాలి అనే విషయాల గురించి మనం కొన్ని విషయాలు చూద్దాం. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. మన జీవితంలో దేవుడి యొక్క వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 25వ వచనం చదవండి. 118:25. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును గాక. చాలు. ఇక్కడ మనం 118వ అధ్యాయం 25వ వచనంలో చూసుకున్నట్లయితే, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మన జీవితంలో మనం రక్షణ అనేది పొందాం. అందరం అంటే మనం పాపం నుండి, శాపం నుండి రక్షణ పొందిన వారుగా ఉన్నాం. అయితే మన జీవితంలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం రక్షణ మాత్రమే పొంది ఈ లోకంలో అభివృద్ధి లేని వారుగా ఈ లోకంలో మనం జీవించామనుకోండి, ఆ రక్షణ మనకి అంటే మనం అభివృద్ధి చెందని రక్షణ మనం కలిగి ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, యెహోవా దయచేసి నన్ను రక్షించుము అంటా ఉన్నాడు. తర్వాత దయచేసి అభివృద్ధి కలిగించుము అంటా ఉన్నాడు. మన జీవితంలో మనం దేవుణ్ణి అభివృద్ధి కలిగించు, లేదంటే అభివృద్ధి చెందించు అని చెప్పి మన జీవితంలో మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. మరి మనం ఆ విధంగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మనం రక్షణ పొందాము అని చెప్పి మన యొక్క రక్షణ పాత్రను ఎత్తుకొని మనం ఈ లోకంలో సాగిపోతూ ఉన్నాం. ఈ రక్షణతో పాటు మనం అభివృద్ధి చెందేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. మరి అభివృద్ధి మనం చెందాలంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం ఎట్లా ఉంటుందంటే, కండిషన్ ఉంటుంది. మనం అభివృద్ధి చెందాలి అంటే ప్రతిదానికి కండిషన్ పెడతాడు దేవుడు. ఊరినే మనల్ని అభివృద్ధి చెందించడు ఆయన. ఊరినే మనల్ని ఆయన దీవెనలు మనకి ఇవ్వడు ఆయన. ఊరినే మనం ఫలించాలి అని చెప్పి ఆయన ఎదురు చూడడం. మనం ఏ విధంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాలు బైబిల్లో మనకి చాలా చక్కగా రాసి పెట్టారు. అయితే మన యొక్క జీవితంలో, ఆత్మీయమైన జీవితంలో మనం ఎట్లా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయము 30వ వచనం 23వ అధ్యాయము 30వ వచనం చదవండి. నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరుచుకునే వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను.
సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకుని వరకు క్రమక్రమముగా. మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే మన పాపాలని క్రమక్రమంగా మనం తీసివేయాలి. మనం ఒకేసారి మారు మనసు పొంది ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నా మనం పాపానికి అలవాటు పడిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఈ పాపాలు మనం ఏం చేయాలంటే క్రమక్రమంగా మనం తొలగించుకునేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలా క్రమక్రమంగా మన యొక్క పాపాలను మనం తొలగించుకుంటామో అప్పుడు మన జీవితంలో అభివృద్ధి వస్తుంది అని మనం గ్రహించాలి. ఒకవేళ అట్లా కాకుండా మనం అబద్ధాలు ఆడతా చిన్న చిన్న విషయాలకి మనం పగన పెట్టుకొని ద్వేషాన్ని పెట్టుకొని మనం ఈ లోకంలో జీవిస్తాం, మేము మనుషులేం కదా, మాకు ఉండవు కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. మన జీవితంలో ఒకవేళ కోపం కలిగి ఉన్నట్లయితే క్రమక్రమంగా మనం కోపాన్ని వదిలేసేవారుగా ఉండాలి. ఒకవేళ మనం ఇతరులను బాధించేవారుగా ఉంటే క్రమక్రమంగా మనం ఆ యొక్క అలవాటుని మనం వదిలేసుకోవాలి. ఒకవేళ మనం నిందించేవారుగా ఉంటే మనం ఆ యొక్క అలవాటుని క్రమక్రమంగా వదిలేసేవారుగా ఉండాలి. ఒకవేళ మనం అబద్ధికులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఆ యొక్క అబద్ధం ఆడటాన్ని మనం ఏం చేయాలంటే క్రమక్రమంగా మనం వదిలిపెట్టినట్లయితే మన జీవితాలు అభివృద్ధి చెందుతాయి అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అందుకే క్రమక్రమంగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను అని అంటా ఉన్నాడు. నీవు అభివృద్ధి పొంది, మనం అభివృద్ధి పొందాలి ఈ లోకంలో జీవించేటప్పుడు. మనం చిన్నప్పుడు ఒకేలాగుండి మనం చనిపోయే వరకు అదే విధంగా ఉన్నాం అనుకోండి, అది మన తప్పే. మన జీవితంలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అందుకే ఒక పేరున్న సైంటిస్ట్ చెప్తాడు, నువ్వు పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, పేదరికంలో మరణించడం నీ తప్పు అంటా ఉన్నాడు. ఎందుకంటే ఆ మాట వాడింది మనం ఎవరైనా పడతారు, అది మన స్థితిని మనం మార్చుకోవాలి. ఆత్మీయంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క ఆత్మీయ స్థితి నుండి అంచెలంచెలుగా మనం ఎదిగేవారుగా ఉండాలి, అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం అభివృద్ధి చెందుతామో అప్పుడు మన యొక్క పాపాలను మనం క్రమక్రమంగా వదిలిపెడితే మనం అభివృద్ధిలోనికి వస్తాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఈ 2025 సంవత్సరంలో క్రమక్రమంగా మన యొక్క పాపాలని వదిలిపెట్టేవారుగా జీవించినట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. మరి మనం ఆ విధంగా వదిలిపెడుతున్నామా లేదా మనం పరిశీలన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. తర్వాత చూడండి, ఆదికాండం, ఎవరైతే తన యొక్క పాపాలని ఈ లోకంలో వదిలిపెట్టేవారుగా ఉంటారో వారు ఈ లోకంలో నిందారహితులుగా జీవిస్తారని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనం చదవండి. 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే మనం దేవుని యొక్క సన్నిధిలో నడిచేవారుగా ఉంటాం, ప్రార్థనకు వచ్చేవారుగా ఉంటాం, ప్రార్థించేవారుగా ఉంటాం, వాక్యాన్ని చదివేవారుగా ఉంటాం, మన కుటుంబంలో స్తుతికూటుకులు పెట్టించుకునేవారుగా ఉంటాం. ఇవన్నీ చేస్తాం, కానీ నిందారహితులుగా ఈ లోకంలో మనం జీవించలేము. అందుకే దేవుడు మనతో మాట్లాడట్లా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి, నేను నిందారహితుడిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నానా లేదా. సహజంగా ఈ లోకంలో ఎవరైనా నడుచుకుంటారు, ఆయన సన్నిధిలో నడుచుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆయన సన్నిధికి వచ్చి కూర్చొని ఆయన గురించి మనం ఆయన వాక్యాన్ని చదివి ఉండొచ్చు, కానీ మనం ఈ లోకంలో నిందారహితులుగా ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడైతే మనం నిందారహితులుగా ఈ లోకంలో జీవిస్తామో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడని మనం గ్రహించాలి. మన జీవితంలో అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. మన యొక్క అభివృద్ధిని పక్కన వాళ్ళు చూసే విధంగా మనం జీవించాలి. ఈ లోకంలో పక్కన వాళ్ళు ఈర్ష్యపడే విధంగా మనం అభివృద్ధి చెందాలి. అట్లా కాకుండా మనం ఊరిని తల ఉంచుకొని ఏదో తప్పు చేసిన వారిలాగా ఈ లోకంలో మనం జీవించకూడదు. మన అభివృద్ధి చూసి లోకం మొత్తం ఏమనుకోవాలంటే వీరు అభివృద్ధి చెందారని చెప్పి మన గురించి సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. ఆ విధమైన సాక్ష్యాన్ని మనం పొందాలి అంటే మనం నిందారహితులుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను. దేవుడు ఈ మాట ఎందుకు చెప్పాలి? దేవుడికి తెలుసుగా ఆ మాట. అయితే అబ్రాహాము చెప్తా ఉన్నాడు ఏమని, నేను సర్వశక్తి గల దేవుడను. అంటే మనం సేవించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి ఈ లోకంలో మనం తొట్టుపడే విధంగా ఈ లోకంలో జీవించకూడదు, కోపపడే విధంగా మనం ఈ లోకంలో జీవించకూడదు. ఒకళ్ళని ఎట్లా పడితే అట్లా మాట్లాడే విధంగాను ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి మనం నిందారహితులుగా నింద కలిగి ఈ లోకంలో మనం
జీవించకూడదు. అందుకే అంటా ఉన్నాడు, ఏమన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడును. అంటే దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు ఈ లోకంలో ఏమనంటే మనం ఎట్లా జీవిస్తూ ఉన్నామని. ఒకవేళ మనం దేన మనసు కలిగి జీవించినట్లయితే మనం ఈ లోకంలో అమ్మాయి మాట్లాడకూడదు, మాట్లాడితే నిలబెడతా, గోడ కూర్చి కూడా వేపిస్తా. మన జీవితంలో మనం అభివృద్ధి చెందేవారుగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే మనం ఈ లోకంలో ఎట్లా జీవించాలి, నిందారహితులుగా ఈ లోకంలో మనం జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. ఎవరైనా మనల్ని నిందిస్తూ ఉన్నారేమో, ఒకవేళ అకారణంగా మనల్ని నిందించేవారుగా ఉంటే అది వాళ్ళకే వెళ్తుంది. ఎవరన్నా మనకి దాన్ని బహుమతి ఇచ్చారే అనుకోండి, ఆ బహుమతి మనం తీసుకుంటే మనదయ్యిద్ది. ఒకవేళ మనం తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరికి ఉంటుంది, వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనల్ని ఎవరన్నా బాగా తిడతా ఉన్నారనుకోండి, మనం రెస్పాండ్ అయ్యి మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది మనకు వచ్చింది. అట్లా కాకుండా మనం దాన్ని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటా మనం దేవుళ్ళో ఉంటే అప్పుడు ఒకవేళ ఆ మాటలు అన్నా సరే మనం నిందారహితులుగా ఈ లోకంలో మనం బయటికి రాగలుగుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనం ఏం చేయాలి, మన యొక్క పాపాన్ని క్రమక్రమంగా వదిలివేసుకునేవారుగా ఉండాలి. మనం నిందారహితులుగా జీవించాలి. ఈ విధంగా ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవించే అనుభవాన్ని మనం కలిగి ఉంటామో వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారుగా ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేవారుగా ఉంటారో, దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడేవారుగా ఉంటారో, వారు ఎట్లా పడితే అట్లా ఈ లోకంలో జీవించలేరు. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త, ఆలోచనకర్త అయిన మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి అని ప్రతిదానికి దేవుడు మనకి ఆలోచన కలుగు చేసేవాడుగా ఉన్నాడు. అయితే మనం ఈ లోకంలో అనాలోచితంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. అందుకే ఆయన సమాధానకర్త అయిన దేవుడిగా ఉన్నాడని మనం ఇంతకుముందు విని ఉన్నాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. 6:3. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశములో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వాక్యాన్ని మనం వినేవారుగానే ఉన్నాం. మన వాక్యాన్ని ఎప్పుడైనా వాక్యాన్ని వింటాం, ఇష్టమైతే వాక్యం వింటాం, కష్టమైతే వాక్యాన్ని వినకుండా ఏం చేస్తామంటే, అయ్యా మాకు ఆరాధన చేయటం రావట్లేదు, విజ్ఞాపన చేయటం రాలేదు, ఏదో మాకేం అర్థం కావట్లేదు అంటాం. ఏది, వాక్యాన్ని సరిగ్గా వినకపోతే. వాక్యాన్ని మనం జాగ్రత్తగా విన్నట్లయితే మనం ఏం చేస్తాం, ఆరాధన బాగానే చేస్తాం, విజ్ఞాపన బాగానే చేస్తాం, అంత వాక్యానుసారంగానే మనం జీవించేవారుగా ఉంటాం. అయితే చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, వాక్యాన్ని నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. అనుసరించేవారుగా ఉండాలి, నడుచుకునేవారుగా ఉండాలి. మరి మన జీవితంలో ఆ విధంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా? దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం, ఏదన్నా మనకు అర్థం కాకపోతే బాగాలేదంటాం దేవుని యొక్క వాక్యం. అది మరి ఏదైనా బిర్యానీయో లేకపోతే ఏదో మరి మనకేం అర్థం కాదు, అయ్యి మీ వాక్యం బాగోదు, లేదంటే ఆడ బాగుంటుంది వాక్యం, రకరకాలుగా మనం వింటూ ఉంటాం. వాక్యంగా ఉంటే బాగుండదు. ఎప్పుడైనా మనం రైస్ లాగా వండుకున్నాం అనుకోండి, ఒట్టి రైస్ తింటే మనకి ఎలాంటి అనారోగ్యం రాదు. ఆ రైస్లో మనం బిర్యానీకి కావాల్సిన అన్నీ వేసి తిన్నాం అనుకోండి, ఖచ్చితంగా అనారోగ్యం వచ్చిందా రాదా? ఖచ్చితంగా వచ్చింది. వాక్యం కూడా మనం ఆ విధంగా మనం విని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకునేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం, మరి దాన్ని అనుసరించి మనం నడుచుకునేవారుగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకోవాలి. నడుచుకునేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే నడుచుకునేవారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క జీవితంలో అభివృద్ధి చెందుతామని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, అక్కడ ఏమంటున్నాడు కొంచెం ముందు, మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు. మన జీవితంలో మనం మేలు కలిగి ఈ లోకంలో అభివృద్ధి చెందేవారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని విని మనం ఆగిపోయేవారుగా ఉండకూడదు. వాక్యాన్ని ప్రకారం మనం అనుసరించి మనం వాక్యానుసారంగా నడిచేవారుగా ఈ లోకంలో జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు అని దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. మరి మనం ఆ విధంగా ఉంటున్నామా? మనకేంటంటే కొంచెం వాక్యంలో కూడా కొంచెం కొత్తదనం కావాలి. కొత్తదనం కావాలంటే ఆరాధన అని చెప్పి దేవుణ్ణి మనం వ్యర్థంగా ఆరాధించే దినాల్లో మనం ఉంటా ఉన్నాం. ఏదో పిచ్చి పిచ్చి సౌండ్లు పెట్టేసి నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నానని చెప్పి ఒక అపోహలో ఒక మనిషి జీవితం ఇప్పుడు ఉంది.
అయితే మన యొక్క జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే వాక్యం ఎప్పుడు దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాదు. ఆయన సైలెంట్గానే ఉంటాడు. మనం కూడా ఆత్మతో మనం ఆరాధించేవారుగా ఉండాలి. ఆర్భాటంతో మనం ఆరాధించేవారుగా ఉండకూడదు. ఆత్మతో సత్యంతో మనం ఆరాధించేవారుగా ఉండాలి. మనం ఉత్తేజం అయ్యే మ్యూజిక్ పెట్టేసి మనం ఎగిరేసి ఇదే దేవుని ఆరాధన అంటే అది కానే కాదు. ఏదో పిచ్చి మాటలు మన నోటి నుండి వల్లించేసి అదే ఆరాధన అంటే అది ఆరాధన కానే కాదని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే అయ్యా మీ సంఘంలో ఉజ్జీవం ఉండదయ్యా అంటారు. ఉజ్జీవం అంటే అది అనుకుంటా ఉంటారు. కాదు, మనం ఆత్మీయంగా ఎప్పుడైతే మనం ఉంటామో దాన్ని మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు అది ఒక రకమైన దుర్మార్గత అని మనం చెప్పుకోవచ్చు. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం చదవండి. 22, 23. సర్వశక్తిని యొద్దకు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈ సహజంగా ఈ లోకంలో ఎట్లా ఉంటామంటే మనం దుర్మార్గులంగా ఉంటాం. ఈ లోకంలో మన యొక్క జీవితం మనం ఎంత దుర్మార్గులమో దేవుని వాక్యం చేత మనం దేవుడి వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనం ఎంత నొచ్చుకుంటామో అంత దుర్మార్గులం. మనం ఎందుకు నొచ్చుకోవాలి? వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవాలిగా. సరి చేసుకొని వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలిగా. జీవిస్తే ఏ గొడవ లేదు. అయితే మనం నొచ్చుకొని మన దుర్మార్గత నుండి మనం తప్పిపోకుండా దూరంగా రాకుండా మన వాక్యాన్ని తప్పు పెట్టేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. మనం అభివృద్ధి చెందాలి అంటే దేవుని యొక్క వాక్యం చేత మనం సంధించబడినప్పుడు మనం మన యొక్క మనసును మనం మార్చుకునేవారుగా ఉండాలి. మన మనసును మార్చుకోకుండా ఏందో ఈయన ఎట చెబుతున్నాడు, ఎవరు ఎట చెప్పరే, అందరు ఆశీర్వాదమే పొందండి అంటారు, అందరూ దీవెనలే అంటాడు, ఏందో ఈయన ఎట్లా ఉంటేనే ఆశీర్వాదం అంటున్నాడు, ఈ విధంగా జీవిస్తేనే దీవెనలు అంటున్నాడు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. చెప్పొచ్చు ఆశీర్వాదం గురించి చెప్పాలంటే మనకు బైబిల్ ఆశీర్వాదం పొందాలంటే మనం తెలుసుకోవాలి ఈ లోకంలో. అంతేగాని మనం డైరెక్ట్గా మనం ఆశీర్వాదాన్ని ఎట్లా పొందుతాం? ఈ లోకంలో జరుగుతూ ఉంది ఏంటంటే ఆ విషయం చెప్పకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే మనం ఆశీర్వదించబడుదురు గాక అంటారు. ఎట్లా ఆశీర్వదించబడతాం? దీవించబడుదురు గాక అంటారు. ఎట్లా దీవించబడతాం? అది మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో దేవుణ్ణి నమ్మి పలానోళ్ళు దీవించబడ్డారు, మనం దీవించబడుదురు గాక చాలా సింపుల్గా చెప్పవచ్చు. అది చాలా చిన్న విషయం. అయితే మనం దీవించబడాలి, అభివృద్ధి చెందాలి అంటే మనం కండిషన్లో ఉండాలి. మనం కండిషన్లో ఉండి దేవుళ్ళ వైపు మనం చూసినట్లయితే దేవుడు మనల్ని అభివృద్ధి అందుకంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమనంటే నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన. మన ఇంటిలో నుండి ఏదైనా దుర్మార్గం అంటే దేవునికి ఇష్టం లేని విషయం ఏదైనా ఉంటే దాన్ని మనం తొలగించుకుంటే అభివృద్ధి పొందేదవు. నీవు అభివృద్ధి పొందేదవు, మనం అభివృద్ధి చెందుతాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా నీవు అంటున్నావు కదా, అక్కడ బైబిల్లో వేరే వాళ్ళ గురించి చెప్పారు కదా అని చెప్పి అతి తెలివితేటలుగా మనం ఎప్పుడు అనుకోకూడదు. కొంతమంది అంతే అనుకుంటారు. ఏమనంటే అది ఎవరికి చెప్పారు, ఎందుకు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎవరితో చెప్పారు, ఏ కాలంలో చెప్పారు అని ఎన్ని రకాల ప్రశ్నలు వేసుకుంటారు. ఇన్ని రకాల ప్రశ్నలు వేసుకున్నప్పుడు మరి బైబిల్ ఎందుకు చదవటం? కొంతమంది కొత్త నిబంధనే చదవాలంటారు, కొంతమంది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుండే చదవాలని చెప్పి కొంతమంది అన్నారు. మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం నుండి చదవమని చెప్పే వాళ్ళకి మరి బైబిల్ అంత ఎందుకు? దేవుడు మరి పాత నిబంధనలో ఎందుకు కార్యాలు చేయాలి? ఆయన యొక్క సృష్టికమాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? ఆయన యొక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు మరి ఎట్లా తెలుసుకుంటాం? ఇవన్నీ తెలియకుండా మూర్ఖంగా మనం మాట్లాడేవారుగా ఉన్నాం. మనం దేవుని కోసం, దేవుని రాకడ కోసం ఎదురు చూసేవారుగా ఉన్నాం కదా. మరి దేవుని రాకడ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. మరి ప్రకటన గ్రంథం ఒకటే సరిపోయిద్దని చదివితే సరిపోయిద్ది అనుకోవచ్చుగా. లేదంటే ప్రకటన గ్రంథం ఒకటే మాట్లాడుకుంటే సరిపోయిద్ది అనుకోవచ్చు కదా. వాళ్ళ అన్నమాటం బట్టి మన యొక్క గృహంలో నుండి మన దుర్మార్గతను మనం విడిచిపెట్టాలి. ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా మాట్లాడితే మనం ఏం చేయాలంటే దాన్ని ఖండించేవారుగా ఉండాలి, బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. అందుకే చూడండి మనకి ఇక్కడ యోబు గ్రంథంలో మనకి ఇక్కడ కనబడతా ఉంది. తర్వాత చూడండి ఇక్కడ సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి
లేమికి వచ్చేవారు కలరు. ఇక్కడ మనకి సామెతల గ్రంథంలో చెప్తూ ఉన్నారు ఏమని, వెదజల్లి అభివృద్ధి పొందినవారు. ఇదేంటి, వెదజల్లితే అభివృద్ధి ఎట్లా పొందుతారు? సహజంగా మనకు వచ్చే ఆలోచన అది. వెదజల్లుట అంటే దేవునికి ఇచ్చుట. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మన జీవితంలో అభివృద్ధి కలుగుతుంది. అందుకన్నాడు, చాలా క్లియర్గా చెప్తున్నాడు ఏమని, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. తర్వాత ఒక మాట వాడుతూ ఉన్నాడు చూడండి అక్కడ, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఏమన్నాడు, లేమికి వచ్చువారు కలరు. అంటే మనం దేవునికి మనం ఎంత ఇస్తా ఉన్నాం, మనం అభివృద్ధి చెందాలి అంటే మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మన సమయాన్ని మనం దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. మన రాబడిలో దేవుడు ఎంతైతే నిర్ణయించాడో మనం దేవునికి ఇవ్వాలి, అంతే. ఆ మాట నేను చెప్పలేదు, ఈ మాట నేను హైడ్ చేయొచ్చు, చెప్పకుండా నేను పక్కన పెట్టేయచ్చు. అయితే మన జీవితంలో అభివృద్ధి చెందకుండా ఆపిన వాడిని అవుతానేమో అని ఈ మాట కూడా నేను చెప్తా ఉన్నాను. ఈ 2025వ సంవత్సరంలో ఒకవేళ మనం దేవునికి ఇవ్వకుండా వెనకడుగు వేస్తూ ఉన్నామేమో. చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు ఏమనంటే, యూట్యూబ్లో తెగ చూస్తూ ఉంటాం ఏమనంటే, మీరు దశంభాగం ఇస్తారంటగా, దేవుడు ఏం ఆశీర్వదిస్తారు, బోధకులు అని చెప్పి రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. దశంభాగం అంటే అది మన ఇష్టం, బైబిల్లో చెప్పారు అది నీ ఇష్టం అని. మనం అభివృద్ధి చెందాలంటే అది దశంభాగం అయిద్దో 20% అది మన ఇష్టం. దేవుడు దానికి తగ్గట్లుగా మనం దీవిస్తాడు. అయితే దాని ఒక వంకగా చూపిస్తూ ఉన్నారు. ఎందుకు? అది వాళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. మన జీవితంలో మనం దేవునికి మనం ఇచ్చేదానికన్నా తక్కువ ఇస్తే మనకి అభివృద్ధి ఉండదు అని చెప్పి దేవుడు తన యొక్క వాక్యంలో చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఒకవేళ మనం అభివృద్ధి చెందకపోవటానికి అదొక కారణం ఏమో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, పరిశీలించుకుందాం. ఎందుకు ఈ మాట వాడుతూ ఉన్నామంటే, దావీదు తన యొక్క జీవితంలో చాలా తక్కువ గొర్రెల కాపరిగా ఉన్నాడు. దావీదు తన యొక్క జీవితాన్ని దేవునికి ఇచ్చేశాడు. దేవునికి ఇవ్వవలసిన దాన్ని ఖచ్చితంగా ఇస్తా వచ్చాడు దావీదు. అయితే దేవుడు ఎంతగానో అభివృద్ధి చేసినట్లు మనం చూడగలం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం చదవండి. 29:14. ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను చాలు. చూడండి, మన జీవితంలో దేవునికి ఇచ్చే దగ్గర మన మనసు రాదు. ఉదాహరణకి మనం 1000 రూపాయలు సంపాదించామనుకోండి, 100 రూపాయలు ఇవ్వంటే ఎంత ఆలోచిస్తామంటే, అమ్మో 100 రూపాయలు అనుకుంటాం. చూడండి, అదే ఆ మాట ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమనంటే ఏమంటా ఉన్నారు చూడండి, ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత మాత్రపు వారము. అయ్యా మాకు ఆ కెపాసిటీ మాకు లేదు. నువ్వైతే చెప్పావు నువ్వు ఎంత ఇయ్యండి అని ఒక కట్టడి పెట్టావు, అయితే మేమైతే ఆ పని చేయలేము అని అంటా ఉన్నాడు. తర్వాత, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ సంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము చాలు. చూడండి, కొంత మేము మీకు ఇచ్చి ఉన్నాము అంటా ఉన్నాడు. చూడండి, దావీదు తన యొక్క జీవితంలో చూడండి ఎంత తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారంటే 29వ అధ్యాయం మొత్తం చదువుకుంటే దేవునికి వాళ్ళు ఎంత సమర్పించినట్లు మనం చూడగలము. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, దావీదు గొర్రెలను కాచుకునే దావీదు ఒక రాజుగా నిలబెట్టాడు దేవుడు. గొర్రెలను కాచుకునే దావీదు వంశముల నుండి యేసుక్రీస్తు వారు బయటకు వచ్చారు. చూడండి ఎంత గొప్ప ధన్యతో దేవునికి తన యొక్క జీవితాన్ని అర్పించిన వాడుగా ఉన్నాడు దావీదు. ఎన్నో కీర్తనలు రాశాడు. తన యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోవాలా. ఈ కాలంలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే, మనం ఈ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాం అందరం. ఇంతకుముందు టీవీలు ఉండేది, ఇప్పుడు ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటా ఉన్నాం. నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఏమనంటే, నేను కూడా ఆ ఫోన్ పక్కన పడేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న ఫోన్ పెట్టుకుందాం, అదే మంచిదేమో అనిపించింది నాకు. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవునికి మనం సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం. దేవునికి సమయాన్ని మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం కాబట్టి మన సమయం తగ్గిపోయింది. చాలామంది దేవునికి సమయాన్ని ఇవ్వలేక తమ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకునేవారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, 15వ వచనం, మా పితరులందరి వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును
లేడు. చూడండి ఇక్కడ మన యొక్క బ్రతుకు ఎలాంటిదంటే నీడ అంత అస్థిరము. చాలా చిన్న బ్రతుకు మనది. ఏ క్షణం ఏం జరిగిద్దో మనకు తెలియదు. నిన్నటి కాలంలో నిజానికి ఆ మాట చెప్పకూడదు, కానీ చెప్తున్నా. మన జీవితంలో మనం నిజంగా మనం దేవుని వైపు ఉన్నప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు కానీ, లేదంటే ఒక నిందలు వచ్చినప్పుడు కానీ దేవుడు చూస్తా ఊరుకోడు. నిన్నటి కాలం మొన్న మంగళవారం, గురువారం ఎవరైతే మందిరానికి వచ్చారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇట్లా జరుగుతుందని చెప్పి. నిన్న అది నేను చెప్పను, మంచిది కాదు, సరే దాన్ని ఆపేస్తున్నా. సరే, మన జీవితంలో దేవుడు మనల్ని చూసేవాడుగా ఉంటాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు, మన బ్రతుకుని చూస్తూ ఉంటాడు. తర్వాత దేవుడు ఊరినే కూర్చోడు. మనం సహజంగా ఈ లోకంలో ఊరినే కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటాం? దేవుని సన్నిధిలో మనం పాటలు నోరు తెరిచి పాడలేం. మనం దేవుని సన్నిధిలో ఒకవేళ బాప్తీసం తీసుకుంటే ఆరాధన చేయలేం. ఒకవేళ మనం దేవుని యొక్క బలలో చేతులు వేయవలసిన మనము బలలో చేతులు కూడా మనం వేయలేని స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకు మనం సైలెంట్గా ఉండాలి? దావీదు గొర్రెలను కాచుకుంటా దేవునితో అనుబంధం కలిగి ఉన్నాడు దావీదు. మరి మనం ఎందుకు దేవునితో అనుబంధాన్ని కలిగి లేని వారుగా ఉన్నాం? గొలియాతునే పడగొట్టాడు దావీదు. ఎందుకంటే గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు దావీదు అక్కడ ఆ యుద్ధంలో నిలబడ్డాడు. దేవుడు యుద్ధం చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన జీవితంలో ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి నిందలో, ప్రతి వేదనలో దేవుడు మనతో ఉండి యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో దావీదు ఏ విధంగా అయితే అభివృద్ధి చెంది ఉన్నాడో అదే విధంగా మన యొక్క జీవితంలో మనం దేవునికి ఇచ్చి అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఎవరో కూడా దేవునికి ఇచ్చి తక్కువ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎవరో లేరు. ఎందుకంటే మనకి ఎగ్జాంపుల్లో దావీదు మహారాజు కనబడతా ఉన్నారు, చాలామంది భక్తులు మనకు కనబడతా ఉన్నారు. అందుకే చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము, ఆదికాండం 26వ అధ్యాయము 12, 13 వచనాలు చదవండి. ఆదికాండం 26వ అధ్యాయము 12, 13 వచనాలు. విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు అక్కడ ఏం చేశాడు? విత్తనం వేశాడు. విత్తనం అంటే ఏంటి? ఆల్రెడీ నేను ఒకసారి చెప్పి ఉన్నా. విత్తనము అనేది, విత్తనం అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి. విత్తనం అనేది వాక్యం. మంచిది, సరే. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. మన ఆత్మీయ జీవితంలో మనం 100 ఫలాన్ని మనం పొందాలి అంటే విత్తనాన్ని వేసేవారుగా ఉండాలి. ఆ విత్తనాన్ని మనం ఎట్లా వేయాలి? చూడండి, అక్కడ అది 126వ కీర్తన. విత్తనాన్ని మనం ఎట్లా వేయాలంటే, మనం అభివృద్ధి చెందాలి అంటే మనం విత్తనాన్ని కన్నీటితో మనం విత్తేవారుగా ఉండాలి. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. మనం 100 పంట మనం కొయ్యాలి అంటే కన్నీటితో మనం విత్తనాన్ని విత్తేవారుగా ఉండాలి. మరి మన ఆత్మీయ జీవితంలో మనం అలాంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నామా? ఏదో పేరుకి నామకార్థంగా మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, ఆ 2 మాటలు వింటున్నాం, ఏదైనా రాసుకోవాలనిపిస్తే ఆ 4 మాటలు రాసుకుంటున్నాం. చదువు వచ్చి కూడా మనం ఎందుకు రాసుకోలేకపోతున్నాం? నేను నర్సరీలో ఉంచాలనుకోవట్లే. మనందరం మన నర్సరీలో ఉండకూడదు ఎప్పుడు. లేదంటే ఎల్కేజీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాసుకోలేరు. వాళ్ళకి ఏం రాదు. మనం డెవలప్ అవ్వాలి. ఫస్ట్ క్లాస్కి రావాలి, తర్వాత సెకండ్ క్లాస్కి రావాలి, థర్డ్ క్లాస్కి రావాలి, తర్వాత 10th వెళ్ళాలి. అట్లా మనం డెవలప్ అవుతూ ఉండాలి. అవుతూ ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో మన ఇంప్రూవ్మెంట్ మనకు కనపడాలి. అట్లా కాకుండా మనం ఏదో ప్రసంగం వినడానికి వచ్చేములే అని చెప్పి మనం ఉండకూడదు ఎప్పుడు. దేవుని యొక్క వాక్యం, దేవుడు మనతో దేంతో మాట్లాడతాడు, ఏ వాక్యంతో మనతో మాట్లాడతాడు, దాన్ని మనం నోట్ చేసుకొని నెమరేసుకునేవారుగా ఉండాలి ఇంటికి వెళ్ళిన తర్వాత. మరి మనం దాన్ని నెమరేసుకోవాలంటే మనకు అంత గుర్తుండిపోద్దాం? వాక్యం వచనాలన్నీ మనకు గుర్తుంటాయా? ఖచ్చితంగా మనకు గుర్తుండదు. మనం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నెమరేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా మనతో ఏదన్నా అంటే దాన్ని మనం రిఫర్ చేసుకొని అది అవునా కాదా మనం చెప్పగలిగేవారుగా ఉండాలి. అంతేగాని నేను ఎల్కేజీలో ఉన్నాను,
లేదా నర్సరీలో ఉన్నాను నేను ఇంతే అన్నాం అనుకోండి, ఇక నర్సరీ పిల్లల్లాగా మనం అంతే దేవుని సన్నిధిలో అట్లా ఆడుకుంటూ ఉంటామే. మనకేం తెలియదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఎదిగేవారుగా ఉండాలి. మనకు తెలియాలి, ఎవరైనా వచ్చి వాక్యం చెప్పినప్పుడు వాక్యం చెప్పిన అతను అనుభవంతో చెప్తున్నాడా, లేదంటే ఊరినే వల్లిస్తా ఉన్నాడా మనం తెలుసుకోగలగాలి. అట్లా కాకుండా ఏదో భలే చెప్పాడు లేదు అట్లా వద్దు మనకి. ఇప్పుడు మనం ఆత్మీయంగా ఎదిగావా, అందుకన్నాడు చూడండి, కన్నీటితో విత్తువాడు కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. మనం సంతోషంగా ఈ లోకంలో జీవించాలి. సంతోషంగా మనం జీవించాలంటే కన్నీరు అనే విత్తనాన్ని మనం విత్తేవారుగా ఉండాలి. కన్నీరు అనే విత్తనాన్ని మనం విత్తి మన కుటుంబాన్ని మనం రక్షించుకోగలగాలి. మన కుటుంబాన్ని రక్షించుకొని మొదట మన కుటుంబాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి. తర్వాత మనం ఏం చేయాలంటే సువార్త భారాన్ని మనం కలిగి ఉండి మన పక్కన వాళ్ళని చెప్పి తీసుకొని రాగలగాలి. ఎప్పుడైతే సువార్థికులుగా ప్రతి ఒక్కరూ సువార్త పని చేయాలి, ప్రతి ఒక్కరు సువార్థికులుగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మన జీవితంలో మనం ఉంటామో భారం కలిగి మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన యొక్క ఆత్మీయతను మనం నిలుపుకునేవారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎప్పుడైతే ఆ విధమైన జీవితాన్ని మనం జీవిస్తామో మనం నూరంతల ఫలాన్ని పొంది ఈ లోకంలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉంటాం. గొప్పగా క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందుతామని చెప్పి ఆది కాండంలో ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, అదేవిధంగా మనం క్రమమైన అభివృద్ధి చెంది దేవునిలో ఫలిస్తాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, చివరగా ఆది కాండం 9వ అధ్యాయము చివరగా ఆ మాట తీసుకొని మనం ముగించుకుందాం. ఆది కాండం 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. 9:1. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక్కడ నోవాహును ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకు ఆశీర్వదిస్తూ ఉన్నాడు? నీతిమంతుల కుటుంబము, నీతి కలిగిన కుటుంబం నోవాహు కుటుంబం. అందుకే దేవుడు ఆ జల ప్రళయంలో నాశనం చేయలే నోవాహుని. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన కుటుంబాలు ఎట్లా ఉండాలంటే నీతి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. ఏ చిన్న చిన్న విషయాలకి మనం నీతి తప్పేవారుగా ఉండకూడదు, అబద్ధం ఆడేవారుగా ఉండకూడదు ఈ లోకంలో. అందుకని నడుచుంది దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూడండి, మన యొక్క అభివృద్ధి ఎట్లా ఉండాలి? భూమిని నింపేదిగా ఉండాలి. మనం మన కుటుంబాన్నే నింపలేకపోతా ఉన్నాం. మన కుటుంబ స్థితినే మనం చూసుకొని ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే, దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తే మనం భూమిని నింపేవారుగా ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మన జీవితం ఎట్లా ఉంది? మన బ్రతికి ఎట్లా ఉంది? మన అభివృద్ధి ఎంతవరకు అయింది? మనం అభివృద్ధి చెందుతున్నాం అనుకుంటున్నాం, మనం అభివృద్ధి చెందట్లా. మన ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అభివృద్ధి ఫలాలు మనం చూడాలి. ఆత్మీయమైన ఫలాలు మనం చూసేవారుగా ఉండాలి, ఫలించేవారుగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పి దేవుడు తన యొక్క వాక్య భాగం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో మనం వాక్యానుసారంగా మనం దేవుని యొక్క సన్నిధిలో ఎదిగేవారుగా ఉందాం. క్రమక్రమంగా మన యొక్క పాపాలను మనం తీసివేసుకొని దేవునిలో ఎదిగేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నిందారహితులుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని విని మనం అనుసరించేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మన యొక్క కుటుంబంలో ఉన్న దుర్మార్గతను మనం తీసివేసి మనం ఈ లోకంలో జీవించాలి. తర్వాత ఒక మంచి విత్తనాన్ని కన్నీటితో మనం విత్తి నూరంతల ఫలాన్ని మనం పొందేవారుగా ఉండాలి. ఎవరైతే ఈ విధంగా జీవిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధిని మనం చూస్తాం, అభివృద్ధిని మనం చెందేవారుగా ఉంటాం, అభివృద్ధి ఫలాలు మనం అనుభవించేవారుగా ఉంటాం. మన జీవితంలో ఎట్లయితే నోవాహు కుటుంబాన్ని దేవుడు దీవించాడో అదే విధంగా మన కుటుంబాలను దేవుడు దీవించాలి అని ఆశపడతా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశని మనం నెరవేర్చేవారుగా ఉందాం. దేవుడు మనల్ని దీవించాలని చెప్పి ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉంటే మనం మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించి దేవుడి ఆశని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మనం అభివృద్ధి చెందుదాం, భూమిని నిండించేవారుగా ఉందాం. కాబట్టి అందరం తల్ల వంచి మళ్ళీ మనం పరిశీలించుకొని మనం బల్లో చేతులు వేద్దాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీ యొక్క బలలో మేము పాల్పొంపులు పొందబోచుండగానైనా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. వాక్యం ద్వారా మేమునైనా పరిశీలన చేసుకొని
యోగ్యులంగా ఇక బలలో పాలు పంపులు పొందడానికి తగిన సహాయం దేశమని అడుగుతున్నా తండ్రి. అవును నాయన, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని అభివృద్ధి చేసే దేవుడిగా ఉన్నారు తండ్రి. మా యొక్క కష్టాలన్నీ తీసివేసే దేవుడిగా ఉన్నారు తండ్రి. నూరంతర ఫలాలనైనా మా యొక్క జీవితాలను చూసే దేవుడిగా ఉన్నారు తండ్రి. అలాంటి జీవితాన్ని మేము పొందడానికి అర్హులుగా చేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబం నూరంతలుగా అభివృద్ధి చెందడానికి తగిన సహాయం చేసామని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ బలలో చేతులు వేయడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందకుండా ఉన్నారో నాయన, వారు త్వరపడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ఎవరైతే నైనా బాప్తీసం కోసం ముందుకు వచ్చి ఉన్నారో నాయన, వారు ముందుకు వచ్చి బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ఎప్పుడైనా మీ యొక్క వాక్యాన్ని వినినైనా వాక్యానుసారంగా ఈ లోకంలో నడిచేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, ప్రతి విషయంలో మమ్మల్ని అందరినైనా కాచి కాపాడినైనా మీ యొక్క రెక్కల నీళ్ళలో మమ్మల్ని ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.